ఈరోజు కొల్లిగుండ్ల మండలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి వర్చువల్గా ఓపెనింగ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నా ముందరున్నటువంటి అక్కా చెల్లెళ్లకు పసుపు జెండా నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, అధికారులకు, పోలీస్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం 2019 నుంచి 24 5 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ చేసినటువంటి విధ్వంసం, అదేవిధంగా ఏ విధమైన పరిపాలన అందించారు, ఎటువంటి పరిపాలనలో పరిశ్రమలు వెనక్కుపోయాయి, దాని తర్వాత యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయి, అనేకమైనటువంటి రైతులకు అన్యాయం జరిగింది. ఏది చేసినా ఆ రోజు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకొచ్చాము. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ 2080 ఎన్నికలప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు చాలామంది కూడా అవతల వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నికల కోసమే చేస్తున్నారు, వీళ్ళు సంక్షేమం ఇవ్వలేరు అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆ రోజు చెప్పాం మేమందరం కూడా, తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి పిల్లవాడికి చదువుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే వారికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు నిలబడిందంటే అదే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద ఆ రోజు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తామన్నాము. గతంలో వాళ్ళు 2,000 3,000 చెప్పి కంతుల భారీగా ఆ రోజు వాళ్ళు ఇస్తే ఈరోజు 1వ తారీఖున ఎవరూ లేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థను లేకుండా ఆ అధికారులు స్వచ్ఛందంగా ఇళ్ల కాడికి పోయి 1వ తారీఖున ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదివారం అయితే శనివారం నాపోతే వారికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీపం పథకం కింద కుటుంబాలకందరికీ కూడా 3 ఉచిత సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, 20,000 సహాయము. ముందుగా మా యొక్క స్త్రీ శక్తి బస్సులు మహిళలకు ఏదైతే మాట ఇచ్చామో ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా ఇస్తామన్న మాట ప్రకారము మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటే ఈరోజు వారందరూ కూడా వాళ్ళ కుటుంబము పిల్లలతో ఈరోజు ఎక్కడికి కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు, ఆసుపత్రులకు, షాపింగ్కు వెళ్ళడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దివ్యాంగులకు మాట ఇచ్చాము, దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా వారికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, చేనేత కార్మికులకు ఉచిత కరెంటు, ఎస్సీలకు ఉచిత సోలార్ పరికరాలు ఇచ్చినటువంటి సూపర్ 6లో 90% కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు యువతకు ఉద్యోగాల అవకాశం ఆ రోజు లోకేష్ గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు. యువగలం పాదయాత్రలో యువత గురించి ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికి విజయవాడలో సన్మానించడం జరిగింది. 5,000 పోలీసు ఉద్యోగాలు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, ఈరోజు 25 లక్షల ఉద్యోగాలు అని చెప్పి లక్ష్యంతో పెట్టుకొని ఈరోజు పరిశ్రమల ద్వారా కూడా 6 లక్షల రూపాయలు, 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎక్కడైనా ఉంటారు, గత చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. మరి కొల్లింగుల ప్రభుత్వంలో 2014లో నుంచి 19 వరకు మేమేమి చేశాము, 19 నుంచి 24 వరకు మీరేం అభివృద్ధి చేశారు,
ఈరోజు ఎక్కడైనా మైకులు పట్టుకుంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే లేనిపోని అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నాం, 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు? 143 కోట్ల రూపాయలు ఆ రోజు మేము చేయడం జరిగింది. ఈరోజు 2019 నుంచి 24 వరకు కేవలం 30 లక్షల రోడ్లు మాత్రమే సీసీ రోడ్లు వేయడం జరిగింది. 24లో కేవలం 1.5 సంవత్సరం 1-2 సంవత్సరాల కాలంలో 1,46,00,000 ఖర్చు పెట్టి మండలాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటిది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2014-19లో కేవలం ఓన్లీ ఈ యొక్క పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 19,96,00,000 పెడితే 19 నుంచి 24 మధ్యన పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి 2.90 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈ 24 సంవత్సరంలో 8,31,00,000 కొలిముళ్ళ మండలానికి ఖర్చు పెట్టి ఈరోజు 4.59 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేసినామని చెప్పి గర్వంగా మీ ముందర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాలర్ ఎగరేసి అభివృద్ధి అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి చెందాలంటే, సంక్షేమం ఉండాలంటే, ఏమి రెండు జరగాలంటే కూడా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈడ మీరు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. భారతదేశ చరిత్రలో ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి, కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. అభివృద్ధి పనులు కూడా పరిగెత్తిస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నా శాఖకు సంబంధించి R&B శాఖ ద్వారా గత పాలకుల నిర్లక్ష్యం, వైఎస్ఆర్ పార్టీ నాయకుల నిర్లక్ష్యం, వారి నిర్లక్ష్యంతో నిర్వీర్యమైనటువంటి R&B శాఖకు మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా నాయకుడు యువ నాయకుడు లోకేష్ గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మేము మళ్ళీ ఈ యొక్క R&B శాఖను ప్రగతి పదములు నడుపుతున్నామని చెప్పి కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా జల జీవన్ మిషన్ ద్వారా గత పాలకులు గాలి నిర్లక్ష్యానికి వదిలిపెడితే 5,15,00,000తో 5,510 కోట్లతో జల జీవన్ మిషన్ ఈరోజు తీసుకొచ్చి ఒక 2 వారాలలోనే టెండర్లు పిలిచి కొల్లింగుల నాడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటింటికి కుళాయి, ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం ఇస్తామన్న మాట నిలబెట్టుకోబోతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇందాకే చెప్పారు రామేశ్వర రెడ్డి గారు, అయ్యా నాయకులారా, వైఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, ఈ యొక్క నాపరాయి పరిశ్రమలో బతికే వాళ్ళందరూ, దాని మీద జీవనాధారం సాగించే వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ట్రాక్టర్ యజమానులు ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో ఆ రోజు కూడా 14-19 మధ్యన చేసినారంటే నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ రోజు కూడా నేను రాయల్టీని తగ్గించి డిఎంఎఫ్ను కూడా తగ్గించడం జరిగింది. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత మీరందరూ ఆందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క పరిశ్రమ దాదాపుగా చాలామంది మూసుకుండేటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సింగిల్ రాయల్టీ మీద ఏదైతే ఉందో అంతకుమంది చేయలేమో, ఆ పరిశ్రమను మేము ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పినప్పుడు, లేదు ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పి ఈరోజు సింగిల్ రాయల్టీ మీదనే మీకు అందరికి ఇస్తా ఉంటే ప్రతి కుటుంబానికి ఆ యజమానులందరికీ యజమానులు కూడా సంతోషంగా ఉన్నారు. దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన ఉన్నారు. మొన్ననే ఎప్పుడో 3 నెలల కిందట చెప్పారు, ఏదో మీటింగ్ పెట్టుకొని మేము పోరాటం చేస్తాం. దేనికి పోరాటం చేస్తాడు ఆ మాజీ శాసనసభ్యుడు? రాయల్టీ మీద చేస్తాడంట. ఆ రోజు ఇదే ధర్నాలు ఇంతకుముందు 14-19లో చెప్తే మీకు సిగ్గు వచ్చే విధంగా చెప్పి ఆ రోజు తగ్గియడం జరిగింది. ఆ రోజు మీరే ఎక్కుతారు తగ్గుతారంటారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, రాజకీయాలు ఎన్నికల వరకే చేస్తాం తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు, ప్రజాపాలనకు, ప్రజల సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం, ఈ యొక్క ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు పెట్టుబడులు మొన్ననే విశాఖపట్నంలో సిఐ మీటింగ్ జరిగింది. దానిలో నేను కూడా ఈ యొక్క పరిశ్రమలో మౌలిక వసతులకు సంబంధించిన మంత్రిగా నేను అక్కడ కూడా ఉండడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపుగా 17 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు విశాఖపట్నంలో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పరిశ్రమలు మేము పెడతాము, బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి
చంద్రబాబు గారు ఉన్నారు, ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే మళ్ళీ చంద్రబాబు రావాలని ఈరోజు అందరూ కోరుకున్న తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. సెంట్రల్లో ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా పెట్టుబడులు పెడతామని 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. నాడు పరిశ్రమలు మీరు తరిమేశారు. వచ్చేటువంటి పరిశ్రమలు కూడా తరిమేస్తే ఆ రోజు పోయినటువంటి పరిశ్రమలను మళ్ళీ మేము తీసుకొచ్చాము. ఈరోజు గూగుల్, TCS అనేకమంది పెద్ద పెద్దవి ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఆ రోజు ఇక్కడే ఒక విషయం చెప్పాలి. కొల్లింగుల గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు ఆ రోజు రామ్కో పరిశ్రమను సింగిల్ విండో ద్వారా 500 కోట్ల రూపాయలు 500 ఎకరాలను ఆ రోజు పర్మిషన్ ఇచ్చి మేము ఫౌండేషన్ వేయడం జరిగింది. ఎన్నికలు వచ్చాయి, సరే ప్రజలు తీర్పిచ్చారు. మేము ఓడిపోయిన తర్వాత ఆ పరిశ్రమలు ఏదైనా కానీ కంటిన్యూ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆ యజమాన్యానికి కూడా చెప్తే వాళ్ళు కూడా ఆ రోజు మేము ఇచ్చినటువంటి పరిశ్రమ ఫౌండేషన్ వేస్తే ఆ రోజు రామ్కో పరిశ్రమ కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వచ్చింది. మరి మీరు విన్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూర్చొని చెట్ల కింద వింటూ ఉంటారు. లేకుంటే ఉంటే మీరు స్పీకర్లు ఆన్ చేసుకోండి. ఈరోజు ఏదైతే అల్ట్రాటెక్ పరిశ్రమ ఉందో, ఈరోజు పెట్టుకోడ దగ్గర ఆ పరిశ్రమలో మీరు ఆ రోజు నిర్లక్ష్యం చేశారు, మీరు భయపెట్టారు. మీరు భయపెడితే పూజా కార్యక్రమాలు చేసుకొని మీ మనస్సాక్షిగా, మీ నాయకుడు ఆత్మసాక్షిగా ఆ రోజు మీ బెదిరింపులకు భయపడి పూజా కార్యక్రమాన్ని అక్కడ వేసుకునే షెడ్డును కూడా ఖాళీ చేసి వెనక్కి వెళ్ళిపోతే నేను గెలిచిన తర్వాత, మంత్రిని అయిన తర్వాత పరిశ్రమ వాళ్ళు వచ్చారు. సార్, గత ప్రభుత్వంలో మాకు ఈ యొక్క లీజులు రెన్యువల్ చేయలేదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన దగ్గరికి తీసుకెళ్ళి ఈ యొక్క మాకు పర్మిషన్లు ఇప్పియమని చెప్పినప్పుడు ఆ రోజు వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మాకు మళ్ళీ పరిశ్రమ నాడు ఆ రామ్కో పరిశ్రమలు ఇచ్చావు, మళ్ళీ మీరు మాకు ఈరోజు అల్ట్రాటెక్ పరిశ్రమలు ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈరోజు పరుగులు పెడతా ఉంది పెట్టికోట దగ్గర అల్ట్రాసీక్రెట్ పరిశ్రమ. అంటే ఈరోజు మా నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులని గర్వంగా చెప్తా ఉన్నాను. అంటే పరిశ్రమలు మీరు పారదోలితే ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగులకు, యువతకు కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అమరావతి ఇది ఒక సెంటిమెంట్, ఎంతో బాధాకరం, ఆవేదన, అనుక్షణం రగిలిపోతూ ఉన్నారు. రాజధాని ప్రాంతమే కాకుండా యావత్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మేము అమరావతికి మద్దతు పలుకుతున్నాం, మేము అమరావతికి సై కేవలం 30,000 ఎకరాలన్నా కావాలని చెప్పినటువంటి నాటి ప్రతిపక్ష నాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఒప్పుకొని మళ్ళీ ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధాని కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా మేము ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉంటానని చెప్పినటువంటి నాయకుడు అభివృద్ధి మనకు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 ముక్కలాట మొదలుపెట్టాడు. అంటే రాజధాని మీద పగ పెంచుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పరిశ్రమ అంటే ఇష్టం లేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పెట్టేటువంటి రాజధాని అమరావతి ఇష్టం లేదు అని చెప్పి ఆ రోజు దాన్ని కూడా 3 ముక్కలాట ఆడి ఆ రోజు దానిని కూడా లేకుండా చేశారు. ఆ రోజు చెప్పినవాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా 3 ముక్కలాట చెప్తే ఆ రోజు ఉత్తరాంధ్ర అన్నాడు. ఆ రోజు ఉత్తరాంధ్రలో ఆ రోజు కూడా అక్కడ ఉండేటువంటి అక్కడ కూడా ఉత్తరాంధ్రను కూడా చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎన్నో మాటలు చెప్పి 3 ముక్కలు ఆడినటువంటి వారు తర్వాత దాన్ని గాలికి వదిలేసి మళ్ళీ ఇప్పుడు అమరావతి చెప్పిన తర్వాత విషం గక్కుతా ఉన్నాడు. ఇందాకే చెప్పారు ఒకరు, మావి గన్. ఏమి గన్ల సంస్కృతి అయ్యా జగన్మోహన్ రెడ్డి? నీ జీవితం అంతా గన్లేనా? నీ బాబాయికి గొడ్డలిపేటు, నీ చెల్లెలిని ఇంట్లో నుంచి ధర్మేశావు, తల్లిని చేస్తున్నావు. ఈరోజు నీ సొంత చెల్లెలే చెప్తా ఉన్నారు నువ్వు ప్రతిపక్ష నాయకుడివి కాదు, ప్రజల తరపున కాదు, ఒక జోకరు మాదిరిగా ఉంటున్నావని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు సొంత చెల్లెలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అంటా ఉన్నారు. నాడేమో అమరావతికి సై అన్నావు, మొన్నటికి మొన్న 3 ముక్కలాట అన్నావు, నేడేమో మావి గన్ అంటావు. మరి మతి స్థిమితం లేకుండా మరి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు చెప్పిన మాట ఏ ఒక్క మాట మీదైనా జీవితంలో నిలబడ్డావా?
ఆ రోజేమో 3 ముక్కలు అన్నావు, అమరావతి అన్నావు, ఇప్పుడు మావిగన్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాయలసీమ, ఎవరు రాయలసీమ ద్రోహి? నిజంగమైన ద్రోహివి నీవు రాయలసీమకు. నీకు రాయలసీమలో ప్రజలు పట్టం కట్టారు, అత్యధిక స్థానాలు ఇచ్చారు రాయలసీమలో. రాయలసీమ వన్ సైడ్గా నాడు వైఎస్ఆర్ పార్టీకి 2019 ఎన్నికల్లో ఇస్తే నువ్వు చేసింది ఏమి రాయలసీమకు? రాయలసీమకు ఏమి ఇచ్చావు? ఏ సాగునీటి ప్రాజెక్టు తీసుకొచ్చావు? ఎక్కడ చెక్ డ్యాములు కట్టావు? ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టావు? ఏ పరిశ్రమలు ఏ విధంగా నువ్వు రాయలసీమకు అభివృద్ధి చేసావో చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు అందరినీ కూడా ఆ రోజు సర్వనాశనం చేసి దానిని కూడా మూలకు పెట్టావు. ఏ రోజైనా ఒక్క చెక్ డ్యామ్ను నిర్మించావా? ఏ రోజైనా ఈరోజు రాయలసీమకు మేలు చేశామంటే ఆ రోజు గత దశాబ్దాల కాలంగా మూలనబడినటువంటి గోరకల్ రిజర్వాయర్ను మేము తీసుకొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు గోరకల్ రిజర్వాయర్ను చేశాము. GNSSకు నీళ్లు తీసుకొచ్చి GNSS ద్వారా అవుకు రిజర్వాయర్కు నీళ్లు తీసుకొచ్చి నీ యొక్క పులివెందల చీని చెట్లను కాపాడేది మేము కాదా అని అడుగుతా ఉన్నాము. పోలవరం పనులు కూడా వేగవంతం చేస్తూ ఉన్నాము. కేవలం రాజకీయం మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు రాయలసీమకు చేసింది ఏదైనా ఉందంటే ఒక్క ప్రాజెక్టు కూడా చెప్పుకోవడానికి మీకు చెప్పడానికి కూడా అర్హత లేదు. కేవలం రాజకీయ దురుద్యోగంతో రాజకీయంలో నువ్వు ఉనికిని కాపాడుకోవడానికి చేస్తే రాయలసీమ ప్రజలందరూ కూడా గమనించి నీకు కేవలం 58 సీట్లకు గాను ఎన్ని సీట్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 6 మందో 7 మందో గెలిచారు. అత్యధికంగా నీకు రాయలసీమలో మొహానికి వాతలు పెట్టినారని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి అని చెప్పి రాయలసీమలో అత్యధిక మెజార్టీ ఇవ్వడము చేయడం జరిగింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఈ యొక్క రాయలసీమ పనులన్నీ కూడా మొదలు పెడుతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైతుల కోసం హార్టికల్చర్ హబ్బును తీసుకొచ్చాము. మళ్ళీ ఈరోజు వెనుకబడిన ప్రాంతమైనటువంటి అనంతపూర్ ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం గల జిల్లాగా ఉంది. ఈరోజు అది కూడా తెలియజేస్తూ ఉన్నాం. రైతు రథాలు ఇచ్చాము. అదేవిధంగా అనేకమైన పనిముట్లు ఇచ్చిన రాష్ట్ర కల్చర్ ఎవరిది ఉందంటే రైతు ప్రభుత్వం, మా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. నాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చావు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశాము. పాస్బుక్లపై నీ ఫోటో వేసుకున్నావు. ఎవరబ్బ సొమ్మని నువ్వు పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకున్నావు. ప్రజలందరూ కూడా తిరగబడి చెప్తే ఈరోజు రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లు ఇచ్చామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఆఖరికి 11 మంది గెలిచారు. మరి మీరు 11 మంది ఏదైతే జీతాలు ప్రజల ఇచ్చినటువంటి ట్యాక్స్తో జీతాలు తీసుకుంటా ఉన్నారో మీరు 11 మంది కూడా ఈరోజు ఏదైనా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు నువ్వు కూడా పులివెందుల శాసనసభ్యులు కూడా ఈరోజు వచ్చి ప్రజా సమస్యలు వాని వినిపించాల్సింది పోయి ప్రతిపక్ష హోదాలు అనుకుంటారు. ఎంత సిగ్గుచెట్టు! ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేసే కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇచ్చినప్పుడే నీకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఏదో మన ఇంట్లో చిన్నపిల్లవాడు అంటాడు, అదే స్కూల్కి పోరా బాబు అంటే నాకు చాక్లెట్ కొనిస్తే పోతాను. ఆయన కూడా సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానంటే చిన్నపిల్లవాడు చాక్లెట్ అడిగినట్టు ప్రతిపక్ష హోదా అవుతా ఉన్నాడు. అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యల మీద పోరాడరు. అదేవిధంగా మళ్ళీ జీతాలు తీసుకుంటారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాడు ప్రజలు Y0 75 అంటే కేవలం 11 సీట్లకే ఆ రోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకుంటూ ఉన్నాము. గతంలో మాదిరిగా ఈరోజు చెప్తా ఉన్నారు వాళ్ళ సంస్కృతి ఏమైనా అంటే రప్ప నరుకుతాం. పత్రికా విలేకరులు ఎవరైనా రాస్తే అందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారు. గతంలో మీ సాక్షి పత్రిక కూడా ఎన్ని ఆధారాలు లేకుండా మీ ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడి ఆ రోజు పోతే ఈరోజు రప్ప అంటే సిగ్గు శరముందా? 154 సీట్ల 51 సీట్ల నుంచి 11 సీట్లకే ఇస్తే క్రికెట్ ప్లేయర్ల మాదిరిగా 11 మందికి అయిపోయారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీకు మాట్లాడేటువంటిది కానీ ఈరోజు మమ్మల్ని విమర్శించే హక్కు కానీ మీకు అందరికీ కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నా నేను అందరినీ, తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ఎన్నికలు దగ్గరికి రాబోతూ ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అజెండా, మళ్ళీ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి.
మనం చేసిన అభివృద్ధిని చెబుదాం, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చెప్దాం. తిరుగు లేకుండా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికలలో జెండా తెలుగుదేశం పంట ఎగరేయాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వీటికి వచ్చి అందరికీ ఒకటే మనవి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందరికీ కూడా భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. భోజనాలు చేసి పోయేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా పోవాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.